ఓకే. పాలిటిక్స్‌లో అవకాశం వస్తే ఎళ్తారా? ఛీ! హ్మ్. చెప్తా ఇను. హ్మ్. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. హ్మ్. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీ కీచకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్ బేబీ. మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని, అలా యమకింకడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్వన్న. ఇలాంటి 8 మంది లుచ్చ రాజకీయ నాయకులు పుట్టుకొస్తే ఒక్క నాయకుడు పుట్టుకొస్తాడు. అర్థమైందమ్మా, నాకెందుకు రాజకీయం? నాకు అవసరంలా. బస్ ఎంజాయ్ లైఫ్. హ్మ్. అందుకే నా ఇంటికి వచ్చి ఓటేయమని ఎవ్వడూ అడగలే. అడగడు. అడిగితే నా భార్య ఏమంటది తెలుసానా? పెద్ద పులి చెక్ పోస్ట్ కాడున్నది, ఆ! పోయి అడుగు. ఆ! నవీన్‌కే అన్నది. ఆ! శ్రీశైలం అన్న కొడుకునే అడుగు. మీరు ఓటేసారా మరి? వేస్తా, కాంగ్రెస్ వేసేసిన. హ్మ్. డబ్బులు తీసుకున్నారా? చచ్చా, అతను దేవుడమ్మా. హ్మ్. నవీన్ అన్న కానీ, వెంకటన్న వాళ్ళ తమ్ముడు కానీ, హ్మ్. వాళ్ళ నాన్న శ్రీశైలం యాదవ్ కానీ హ్మ్. పిలిచి డబ్బులు ఇస్తారమ్మా. హ్మ్. అంతెందుకు, ఇవాటికి ఒక వారం అవుతుంది. హ్మ్. నేను నా మిస్సెస్ నడుచుకుంటూ వస్తున్నాను. హ్మ్. నవీన్ అన్న ఇంటి ముంగట ఉన్నాడు, వాళ్ళ హ్మ్. బిల్డింగ్ ముంగట. నమస్తే అయ్యా అన్న. వాళ్ళ నాన్న బయటికి వచ్చింది. హ్మ్. ఏం దొరా ఏటన్నాడు. హ్మ్. ఇట్లా వట్టిగా పోతానమ్మయ్యా అని అన్న. 500 కట్ట తీసి 10 నోట్లు లెక్కబెట్టి హ్మ్. 5,000 రూపాయలు. నా భార్య మేడం తోటి కూడా అవును అట్లా హ్మ్. పోవద్దా మరి మిస్సెస్ తోటి అని అన్న. ఆ! 5,000 రూపాయలు నా భార్య చేతిలో పెడితే నా భార్య పర్టికులర్గా చూస్తా అని. ఆ! అభిమానమే, అప్ని ఇజ్జతో. మరి అక్కడ ఎవరికి ఇవ్వాలా? హ్మ్. 500 1000 ఇచ్చిండు. మరి 5,000 నాకే ఇవ్వాలా? అంతెందుకండి, నవీన్ గారిది బర్త్డే ఉండే 2 నెలల కింద. నా బట్టలు చాలా మాసి ఉండే చెండాలంగా. బస్ స్టాప్లో కూర్చున్నా. హ్మ్. వెంకట్ ఒక ఆయనకు, వాళ్ళ తమ్ముడు, నవీన్ గారి తమ్ముడు వెంకట్ గారికి ఒక బండిచ్చి తోలిండు ఒక అతన్ని. పెద్ద మనిషిని తీసుకురాపో అని. అతను వచ్చి అన్న రమ్మన్నాడు అంటే, ఏ అన్నా అని అన్న. వెంకటన్న రమ్మంటాను అంటే బండి మీద తీసుకుపోయిండు. వాళ్ళ బాపు పక్కన కుర్చేసి కూకుండబెట్టిండు. ఆయన కింద మీద చూసిండు. హ్మ్. 3,000 రూపాయలు ఇచ్చిండు తీసుకొచ్చిన వ్యక్తి. హ్మ్. పోయి మంచి 3 జతలు షూ, డ్రైర్లు, బనీళ్ళు తీసుకొని రాపో అన్నాడు. అతను 2 3 జతల